ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సిచ్యువేషన్ ఏంటంటే సిరి హనుమంతు తను అదేంటి తన శ్రీహాంత్ తోటి కూర్చొని పెళ్ళైనట్టుగా ముత్తైదులాగా పూజలు అనేది చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. మన సంప్రదాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి వ్యవహారాలు ఇవన్నీను. ఇంట్లో వాళ్ళకి పెద్దలు లేరా, తల్లిదండ్రులు లేరా, చెప్పరా? మేనత్తలు ఉంటారు, పిన్నిలు ఉంటారు, లేకపోతే మేనమామ భార్యలు ఉంటారు, పెద్దమ్మలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, లేదా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటారు. వాళ్ళు చెప్పరా ఇది పద్ధతి కాదు, ఇలా చేసుకోకూడదు అని? ఒక వెర్రి తల వేస్తున్నటువంటి వ్యామోహంలో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక పైశాచిక ఆనందం అంటారు దీన్ని. భక్తి భావన కాదు ఇది. సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మేము కూడా ఇలా చేసుకున్నాము అని చెప్పి మన పద్ధతుల్ని, ఆచారాలన్నింటినీ కూడా కించపరిచే విధంగా పట్టించడం. ఇప్పుడు నిన్ను చూసి ఎన్ని వందల మంది చెడిపోతారో చెప్పలేము. నువ్వు ఎవరిని చూసి చెడిపోయావో, ఈ రకమైన పద్ధతి పాటిస్తున్నావు. ఇంట్లో అసలు ఏ రకమైన వాతావరణంలో పెరిగావు నువ్వు పెరిగినటువంటి వాతావరణం ఏంటి? ఇలా భ్రష్టు పట్టించే వాతావరణంలో పెరిగావు అంటే తల్లిదండ్రులు కూడా నీలాగా సంప్రదాయబద్ధంగా లేని వాళ్ళు కాబట్టి నీకు ఆ సంప్రదాయం వచ్చింది. లేదు, తల్లిదండ్రులు మంచివాళ్లే అనుకుందాం, మనకి తెలియదు కదా తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఎలా పెంచారు అనేది మనకి తెలియదు. ఈ అమ్మాయి వేస్తున్నటువంటి వెర్రి తలలు ఎలా అయితే ఉన్నాయో దాన్ని చూసి మనం అంచనా వేస్తున్నాం. ఇంట్లో సక్రమమైన పెంపకమైన లేకుండా ఉండాలి. లేదా ఈ సమాజంలో మనం ఎలా ఉన్నా పర్వాలా, ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది నాకు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, గంభీరమైనటువంటి ఈ స్పీచెస్ ఇచ్చేటప్పుడు అట్లా ఇచ్చేస్తాను, డబ్బులు సంపాదించుకునేటప్పుడు నా డ్రెస్ కోడ్ ఎలా ఉన్నా పర్వాలేదు, నా మాటలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక ఆకర్షణీయమైన సమాజంలోకి వెళ్ళిపోయి నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, వయసు మీద ఉన్నాను కాబట్టి ప్రతి వాళ్ళు నా శరీర సౌష్ఠవానికి ఆకర్షితులయ్యి నేను చెప్పింది వింటారు అనేటటువంటి భావమా? లేకపోతే చాలా చాలా ఖరీదైనటువంటి బహుమతులు ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను నేను, దానికి ఆశపడైనా 10 మంది మన దగ్గరికి వస్తారు, నన్ను ఎవరు విమర్శించరు అనేటటువంటి అహంకారమా? ఏ రకమైన భావనతో ఈ అమ్మాయి ఉండి ఇలా ఆచారాలన్నింటినీ భ్రష్టు పట్టిస్తోంది? నిన్ను చూసి ఎంతమంది నేర్చుకుంటారు? నువ్వే ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చావు. మన కులంలో, మతంలో, మన సంప్రదాయంలో లేనివన్నీ నువ్వు నేర్చుకొని వాటిని బహిరంగంగా చేస్తున్నావు. ఇప్పుడు నిన్ను చూసి ఇంకెంతమంది భ్రష్టులు అయిపోతారు? అంటే నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యుండి సమాజానికి ఏం చెప్తున్నావు? నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్తున్నావా? అంతే కదా దాని అర్థం. స్లీవ్లెస్ బ్లౌజులు ఏంటమ్మా? పవిత్రమైన వస్త్రధారణ ఉండాలి కదా. నువ్వు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఒక భక్తి భావనతో చేసుకో, ఆడంబరంగా చేసుకోవద్దు. ఒక్క చిన్న తమలపాకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, పండు లేకపోయినా పర్వాలేదు, ఆకు ఒక్క దేవుడి దగ్గర పెట్టి, నా స్తోమత ఇదే తండ్రి లేదా నా స్తోమత ఇదే తల్లి అని చెప్పి ఒక పువ్వు పత్రము భగవంతుడి ముందర పెట్టి నమస్కారం చేసుకున్నా కూడా అమ్మవారి కరుణిస్తుంది. మన శక్తిని చూడదు ఆవిడే, మన భక్తిని చూస్తుంది. అలాంటి ఎంతో అద్భుతమైనటువంటి దైవీ శక్తి మనకుంది. అంటే మనం ఆరాధించే శక్తి అంత అద్భుతమైన దైవీ శక్తి అయితే అవుతూ ఉండగా నువ్వు ఆడంబరాలన్నిటికీ పోయి సోషల్ మీడియా అంతా నా చేతిలోనే ఉందన్నట్టుగా నువ్వు కెమెరా పెట్టావు. ఓకే పెట్టావు, ఇప్పుడు అందరూ కెమెరాలో చేసుకున్న వేడుకలు మళ్ళీ చూసుకోవడానికి ఉంటుందని బంధించుకుంటున్నారు. ఓకే, మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉండాలి తప్ప నేను ఎంత హఠహాసంగా ఉన్నాను, నేను ఎంత ఖరీదైన గిఫ్ట్లు పంచి పెడుతున్నాను, నేను ఎంత ఆర్భాటంగా డెకరేషన్ చేశాను, నేను ఎంత ఆర్భాటంగా అన్ని రకాల పూజలు నేను గొప్పగా చేసుకుంటున్నాను అన్నట్టుగా ఇది కూడా చేసుకుంటున్నాను అన్నట్టుగా బహిరంగ పరుస్తూ అక్కడ భక్తి భావన లోపించిందా లేదా? ఇంత భక్తి భావన లోపించినప్పుడు నీ తరువాతి తరాల వాళ్ళు నిన్ను చూసి ఏదైనా నేర్చుకునే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? భ్రష్టు పట్టించే రకం తయారైపోతారు వాళ్ళు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ అమ్మాయి చేసింది చాలా తప్పు.